అదో తెలంగాణ మనం చూస్తున్నాము. మన ఇండియాలో ఈ మధ్యలో ఫస్ట్ నడుస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? ఇదేంటంటే మొత్తం లోక్సభ, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, పంచాయత్ ఎలక్షన్స్, మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్ని ఒకటేసారి అయితే అన్నమాట. ఇవి దీన్నే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు. మన ఇండియాలో ఎప్పుడైనా జరిగినాయి ఇట్లా? ఎస్, మన ఇండియాలో జరిగినాయి. ఎప్పటి నుంచి అంటే 1947 టు 1967 వరకు ఆ 20 years ఇండియాలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ నడిచినాయి, లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. ఒకటే పార్టీ డామినేట్ చేసింది బోత్ స్టేట్స్ అండ్ సెంట్రల్లో, అది అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. దాని తర్వాత 1967 తర్వాత 2 states గవర్నమెంట్ డిస్మాంటిల్ అయిపోయింది కాబట్టి వేరే స్టేట్స్ది. అప్పటి నుంచి టిల్ 2024 వరకు మనకి 2 and 4 ఎలక్షన్స్ నడిచినాయి, స్టేట్స్ అండ్ సెంట్రల్ డిఫరెంట్ డేట్స్, టైమ్ అండ్ మంత్లో. కానీ బీజేపీ గవర్నమెంట్ తెచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాజ్ పర్ రామ్నాథ్ కోవింద్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, మనకి ఆయన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2 major రీజన్స్ వాళ్ళు పిక్ చేస్తున్నారు మొత్తం సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్ కానీ త్రూ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్. నంబర్ 1 వచ్చేసి ఎక్స్పెండిచర్ ఆన్ ఎలక్షన్ విల్ బి రెడ్యూస్డ్. కానీ ఎంత ఏదో చెప్తలేరు. కానీ యాజ్ పర్ స్టాట్స్ ఏమంటుందంటే మన 2019లో ఎలక్షన్ ఖర్చు అయింది 60,000 crores అయింది. ఇలా బీజేపీ స్పెండ్ చేసింది 31,000 crores. 2024 ఎలక్షన్లో చాలా పెరిగిపోయింది, ఆ డబుల్ అయిపోయింది. 1.35 lakh crores స్పెండ్ చేసిండ్రు ఓన్లీ ఎలక్షన్ పైన. దానిలో బీజేపీ యూజ్ చేసింది అమౌంట్ 75,000 crores స్పెండ్ చేసింది, అంటే ఆల్మోస్ట్ 55% ఆఫ్ ది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఇంకా వాళ్ళు చెప్తే ఇంకా మనం నమ్మాల్సిందే ఇంకా అట్లా ముందుకు పోతే. సెకండ్ రీజన్ ఏమంటున్నారు అంటే వాళ్ళు అయితే అమౌంట్ మాకు సేవ్ అయిపోతుంది, దీనివల్ల మేము దాన్ని ఇండియాలో స్కీమ్స్ పైన వాడతాం, వెల్ఫేరిజంకి పనిచేస్తుందంట. కానీ స్టాట్స్ కూడా ఏమంటుందంటే సపోజ్ 1.35 lakh crore అయింది అనుకో, దానిలో 8 to 10% సేవ్ అవుతుందంట. అంటే ఆల్మోస్ట్ 8 to 12,000 crores దే విల్ సేవ్ ఆన్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఇండియా లాంటి ఇంత పెద్ద స్టేట్లో, కంట్రీలో 28 states ప్లస్ 7 union territories ఉన్నాయి. అట్ 8 to 10,000 crores దేనికి పనికి రావు, ఎవరికి రీచ్ కావు. అవి పైన ఖర్చులకి, ఈ గవర్నమెంట్లకి అయిపోతుంది అపాయింట్మెంట్ అనేదానికి, దేనికి ఇది ప్రాక్టికల్ కాదు. ఇది ఇంకా ఇప్పుడు చూద్దాం మనకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు మనకి ఫీజిబుల్ కాదు, ప్రాక్టికల్ కాదు కరెంట్ ఇండియన్ పాపులేషన్ ప్రకారంగా చూస్తే కూడా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీజనల్ ఇష్యూస్. ఇది స్మాల్ ఇష్యూ కాదు, ఇది చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఎవ్రీ స్టేట్కి వాళ్ళ ఓన్ ఇష్యూస్ ఉంటాయి. ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక కాలనీలో ఉన్నాం, ఎవ్రీ కాలనీలో ఎవ్రీ ఒక అపార్ట్మెంట్కి ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. అన్ని దానికి కాలనీ ఒకటే ఇష్యూ అని చెప్పలేం కదా. కామన్ ఇష్యూస్ ఏముంటాయి? రోడ్డు, వాటర్, ఎలక్ట్రిసిటీ, పైప్ లైన్స్, లేకపోతే ట్రీస్, దానిపైన సేఫ్టీ ఉంటుంది. అది కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ పైన మనం పోతే సెంట్రల్ అండ్ స్టేట్ ఒకటిసారి ఎలక్షన్స్ అయితే ఈ స్టేట్లో ఉన్న లోకల్ ఇష్యూస్ ఎవరు అడ్రస్ చేస్తారు? సపోజ్ కామన్ ఇష్యూస్ అన్ని హైలైట్ అయిపోతాయి. అన్ని 28 స్టేట్లో ఫస్ట్ ఓకే కామన్ ఏంటి? తెలంగాణలో, ఏపీలో, బెంగళూరులో, చెన్నైలో, యూపీలో కామన్ ఏంటి? దాన్నే వీళ్ళు పిక్ చేసుకొని దానిపైన వర్క్ చేస్తారు. లోకల్ ఇష్యూస్ విల్ బి ఓవర్ షాడో అయిపోతుంది మొత్తం. దాన్ని ఎక్కువ పట్టించుకోరు, దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. మళ్ళీ మనమే పబ్లిక్గా మళ్ళీ మొత్తుకొని రోడ్ల పైన వచ్చి అరవాలి, అగిటేషన్ చేయాలి, ధర్నా చేయాలి, అప్పుడు పనులు కావు. సెకండ్ వచ్చేసి రీజనల్ పార్టీస్ది మళ్ళీ వాళ్ళు ఓవర్ షాడో అయిపోతారు, వాళ్ళు కూడా డౌన్ఫాల్ అయిపోతారు. ఎందుకంటే 2 parties మన ఇండియాలో ఫుల్ డామినేట్ చేసే సెంటర్లో, ఇదర్ కాంగ్రెస్, ఇదర్ బీజేపీ. మొత్తం వీళ్ళ పొలిటికల్ పవర్, మీడియా పవర్, మనీ పవర్ మొత్తం టు ద కోర్, టు ద మైక్రో మేనేజ్మెంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్న రీజనల్ పార్టీస్ అయితే వాళ్ళని కోపప్ చేయలేరు, ఎందుకంటే మొత్తం దాందే ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. థర్డ్ మనకు వచ్చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఇక్కడ చాలా ఇదే గేమ్ ప్లేయింగ్ అనమాట. కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ 22nd లా కమిషన్ ఏమంటుందంటే 15 అమెండ్మెంట్స్ చేయాలంట లాస్లో. దీనిలో మేజర్ వచ్చేసి మనకి ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 ఏమవుతుందంటే లెజిస్లేషన్ పవర్ ఉంది పార్లమెంట్ దగ్గర కి టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్, టు రిపీల్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ టు రిమూవ్ ది కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఉంటాయి లాస్, అది వాళ్ళ పవర్ ఉంది. ఇది చేస్తే ఏంటంటే చాలా స్టేట్స్ దగ్గర, చాలా సెంట్రల్లో ఉన్నవి లాస్ చేంజ్ చెప్పి మనం దాన్ని న్యూ లాస్ తీసుకురావాలి. అవి చాలా ఫేవర్గా ఉండవు, న్యూట్రల్గా ఉండవు, మొత్తం వన్ సైడెడ్ సెంట్రల్కే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బిల్ తెచ్చినా కూడా పార్లమెంట్లో వీళ్ళు ఈ బిల్ని పాస్ చేయలేరు. ఎందుకంటే 2 లోక్సభ ఇంకా రాజ్యసభలో దే నీడ్ 2/3 మెజారిటీ. అంటే మన లోక్సభలో మనకి 543 సీట్స్ ఉన్నాయి, అంటే 543 ఓట్స్ ఉన్నాయి, ఎంపీస్ ఓట్స్.
ఇలా 2/3 అంటే ఆల్మోస్ట్ 360 మెంబర్స్ ఎస్ అంటే అది పాస్ అవుతుంది. కానీ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే ఎవరికి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీకి అంత స్ట్రెంత్ లేదు, వాళ్ళకు ఉన్నే 293. సో ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు, ఇక్కడ పాస్ కాదు. సెకండ్ వచ్చేసి మనకి రాజ్యసభలో, లోక్సభలో పోయినాక రాజ్యసభలో కావాలి, అక్కడ కూడా మనకు కావాల్సింది 2/3 సీట్స్. అంటే వాళ్ళకి 162 ఎస్ అంటేనే వాళ్ళకి ఇది ఓట్ అప్లికబుల్ అయిపోయి ఇది బిల్ పాస్ అయిపోతుంది. కమిటీస్ దీన్ని చూసి దీన్ని మళ్ళీ పాస్ చేస్తారు, ప్రెసిడెంట్ విల్ సైన్ ఇట్, అది మనకి అప్లికబుల్ అయిపోతుంది. ఇది ప్రాక్టికల్గా కాదు అంతే, కానీ చెప్పలేం, పాసిబిలిటీ చెప్పలేం. ఈవెన్ అలైస్ ఇంకా ప్లస్ నాన్ అలైస్ కూడా దీన్ని సపోర్ట్ చేసి ముందుకు పోతే పోవచ్చు. కానీ మన ఇండియా లాంటి స్టేట్లో, కంట్రీలో కూడా ఉన్న స్టేట్స్లో ఇది పాసిబుల్ కాదు, ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎలిమినేషన్ కాలేదు, ఇంకా ఉమెన్ బిల్ పాస్ అయిన దాన్ని కరెక్ట్ కాలేదు, మన పాపులేషన్ సర్వే కాలేదు, కాస్ట్ సెన్సస్ కాలేదు. ఇవన్నీ చేయకుండా వీళ్ళు ఎట్లా చేస్తారు 1 నేషన్ 1 ఎలక్షన్ అండ్ వాట్ టర్మ్స్? అదేంటంటే ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో వీ హ్యావ్ టు స్టిక్ టు ది ప్రాక్టికాలిటీ రాదర్ దెన్ బీయింగ్ ఎమోషనల్ అండ్ జస్ట్ స్టికింగ్ టు ఓన్లీ 1 పాయింట్ విచ్ ఇస్ కాల్డ్ ఎక్స్పెండిచర్. అన్ని దానికి ఎక్స్పెండిచర్ అనలేము. చూస్తే అగ్నివీర్ కూడా వీళ్ళు ఎక్స్పెండిచర్ తక్కువైతే తీసుకొచ్చిండ్రు, కానీ చూస్తే 1000 crores వీళ్ళు సేవ్ చేసిందని రిపోర్ట్ ఉంది. కానీ వీళ్ళు ఈసారి బడ్జెట్లో, డిఫెన్స్ బడ్జెట్లో పెంచిన ఓన్లీ 400 crores. ఆ 600 crores ఎట్టుపోయినాయి. దానికి క్వశ్చన్ మార్క్ ఉంది, దాన్ని ఇంకా లెక్క పెట్టలేదు, నాకు ఏం పేపర్ పైన వాల్యూ కూడా ఇవ్వలేదు ఎక్కడ స్పెండ్ చేసిందని. సేమ్ థింగ్ ఇదే అవుతుంది. 1.35 lakh crores 12,000 crores వేసిన దాని కూడా లెక్క ఏమి ఉండదు, అది కూడా వాళ్ళ పైన ఖర్చులకు అయిపోగొడతారు, దానికి కూడా ఏమీ వాల్యూ ఉండదు. ఆన్ పేపర్ మనం చెప్తే ఎట్లా అయిపోయింది, కానీ ఏం ఫరక్ పడదు. సైమల్టేనియస్లీ కాకుండా ఇట్లా 2 and 4 అయితేనే మనకి ఏంటంటే ద ఇష్యూస్ విల్ బి రిజాల్వ్డ్, పీపుల్ విల్ బి ఆన్ ట్రాక్, పొలిటికల్ ట్రాక్ ఉంటారు, సైమల్టేనియస్లీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, ఎక్కడ ఆగరు. అండ్ ప్రాక్టికల్గా చూస్తే ఒకటే పార్టీ వచ్చేస్తే మనకి చాలా కష్టం ఉంటుంది, డామినెన్స్ ఎక్కువైపోతుంది, మన ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ కావు. తో ఇంకా ఇట్లా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.